ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సహోదరి సహోదరులైన మీ అందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు. ఈ రోజు దేవుని మాట రోమీయులకు రాసిన పత్రిక 6:4-5 వచనములు. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించి మన పాపములను రద్దు చేశాడు అని మనము విశ్వసిస్తూ ఉన్నాం కదా. మరి ఆయన ఎందుకని మరణమును జయించి లేచాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన పొందినటువంటి శిలువ మరణము మన పాపములను రద్దు చేసింది. కానీ ఆయన వాగ్దానం చేసినటువంటి నూతన జీవము మనము పొందుకోవాలంటే ఆయన మరణమును జయించి పునరుద్ధానుడుగా లేవాలి. అందును బట్టి మరణమును జయించాడు. బాప్తిస్మము అనే ప్రక్రియ ద్వారా మనం ఎలాగైతే మన పాత స్వభావమును పాతి పెడతామో, అంటే క్రీస్తుతో పాటు మనము పాపమునకు మరణిస్తామో, అలాగే పునరుద్ధానం ద్వారా క్రీస్తు ఎలాగైతే నూతన జీవితము పొందాడో అదే విధంగా ఆయన యొక్క పునరుద్ధానమును విశ్వసించటం ద్వారా మనము కూడా నూతన స్వభావమును పొందుకుంటాము. అందును బట్టి దేవుడు క్రీస్తును సజీవుడిగా లేపాడు. ఆ విధంగా ఒకనాడు మనం కూడా సజీవులుగా మహిమ శరీరంతో లేస్తాము అని దానికి నిదర్శనము. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా క్రీస్తు యొక్క శిలువ మరణమును ఆయన పునరుద్ధానమును కించపరిచిన వాటన్నింటినీ కూడా త్రోసివేయండి. ఆయన మరణించినది అలాగే ఆయన తిరిగి లేచినది ముమ్మాటికి నిజము. ఎన్నో రకాల సాక్ష్యములు మనము చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.